ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. ఇప్పటికే ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మరికొన్ని సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా ఇప్పుడు భాగస్వామ్య సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు అయితే జరుగుతూ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి కూడా ఈ భాగస్వామ్య సదస్సులో ప్రతినిధులైతే పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం బీకేపీ హోమ్స్ సిఇఓ మనతో ఉన్నారు. అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, అమేజింగ్ చాలా బాగున్నాను. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా. విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రతినిధులు అయితే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు. నిజంగా 16 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది. ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు? సార్ చాలా బాగా అనిపిస్తుంది. అంటే బేసికల్గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్కి, మనం అంటే జనాలకు కావాల్సింది. అంటే ఇప్పుడు మనము జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఒక కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ. అండ్ చదువుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి పిలుపునే. అంటే ఇక్కడ చాలా మంది యంగ్స్టర్స్ నేను చూస్తున్నాను, దట్ అరే అంటే బిజినెస్ పీపుల్ వస్తున్నారు, ఇన్వెస్టర్స్ వస్తున్నారు, యంగ్స్టర్స్ వస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇంత దూరం వచ్చినందుకు చాలా వర్త్ అనిపిస్తుంది నాకు. ఓకే. అంటే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే భారీగా రాయితీలు ప్రకటిస్తుంది. మౌలిక సదుపాయాలను కూడా వారికి ఏర్పాటు చేస్తా అనిపిస్తున్నారు అని చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుందండి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణలో స్టార్ట్ చేసిన బిజినెస్ బీకేపీ హోమ్స్. దాని తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక చిన్న హోప్. ప్రభుత్వం మారింది, జనాలలో థాట్ మారుతుంది, డబ్బులు బయటికి తీస్తారు అనే ఒక చిన్న ధైర్యంతో ఉంటారు అనే చిన్న హోప్తో స్టార్ట్ చేసిన ఉండే. అండ్ ఇట్ ఇస్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. అండ్ టుడే ఈ రోజు నేను మన వైజాగ్ వచ్చిన అదే రీజన్కి. ఇంత దూరం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఎలా ఉంది, సరే మనం ఇక్కడ ఎక్స్పాండ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇంత దూరం రావడం. అండ్ ఇంత మంచి డెవలప్మెంట్స్ కానీ గూగుల్ సంస్థ ఇక్కడికి వస్తున్నది అంటే ఇంత మంచి డెవలప్మెంట్ చూస్తుంటే వైజాగ్ పీపుల్ అరే నిజంగా ఏదో అదృష్టం చేసుకుంటుంది అనిపిస్తుంది. ఓకే. అదే ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ గూగుల్ రూపంలో ఇక్కడ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. అలాగే విశాఖ కేంద్రంగా చేసుకుని 6 లక్షల కోట్ల రూపాయల వరకు ఇక్కడ పెట్టుబడులుగా వచ్చాయి. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలోనే వస్తూ ఉన్నాయి. నిజంగా విశాఖకి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా ప్రైవేట్ సంస్థలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అంటారు ఈ వాతావరణం కానీ ఇక్కడ ఈ సదస్సు కానీ? సార్ అదే నేను చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరికి సార్ ఇక్కడ కావాల్సింది డెవలప్మెంట్. ప్రతి ఒక్కరికి అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, ఎవరు మారినా సరే జనాలకు కావాల్సింది మంచి జరగడం. సో మంచి జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రతి 5 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి గవర్నమెంటే ఉండాలని అనుకుంటారు కదా. అంటే విజన్ 2020 చంద్రబాబు నాయుడు గారిది విజన్ 2020 పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ డెవలప్మెంట్కి కారణం ఎవరో కూడా మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు విజన్ 2047 అంటూ బాబు గారు అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి. విజన్ 2047 ఎలా చూడాలంటారు? సార్ యాక్చువల్లీ నేను దీని గురించి విన్నాను. సో ఇప్పుడు కల్లారా చూస్తున్నాను. అంటే నెక్స్ట్ విజన్ ఏం ఉండబోతుందని కనిపిస్తుంది. బికాజ్ మాది హైటెక్ సిటీ పక్కకే మా ఫర్నిచర్ వర్క్ షాప్ ఉంటుంది. ఎవ్రీ డే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నాడు మాకు. ఆ విజన్ అనేది కనిపిస్తుంది. అండ్ దిస్ నెక్స్ట్ జనరేషన్కి ఇప్పుడు ఇది విజన్ లాగా కనిపిస్తుంది నాకు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది దట్ అరే మనకి ఇట్లాంటిది గవర్నమెంట్ ఉండాల్సిందే. ఓకే. అంటే ఫర్నిచర్స్ తయారు చేసేటువంటి సంస్థల్లో మీకు డిఫరెంట్గా మీరు కొత్త నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మిమ్మల్ని మీరు మీ కంపెనీని కానీ ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారు. ఎంత పెట్టబోతున్నారు, ఎలా పెట్టబోతున్నారు, ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సార్ ఆంధ్రప్రదేశ్లో బేసికల్గా మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మోడీ గారు తీసుకొచ్చారు. సో ఎందుకు మనం ఫర్నిచర్ రంగంలో మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ లేదు అనేది నా ప్రశ్న. సో దానికి మేము ఆల్రెడీ పని చేస్తున్నాం. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ నాకు ఒక మంచి అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఒక మంచి స్పేస్ ఇచ్చి దాన్ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా డెవలప్మెంట్ అంటే ఏంది అండ్ ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చేయగలుగుతాము అని నేను చూపించగలుగుతాను సార్. అండ్ డెఫినెట్లీ వీఆర్ ఆన్ టు ఇట్. అండ్ ఇది కాకుండా కూడా ఆల్రెడీ మేము దీని మీద వర్క్ చేస్తున్నాం సార్. అండ్ ఫర్నిచర్ ఇండస్ట్రీ కూడా చాలా డెవలప్ అయింది. ఈ ప్రాజెక్ట్ ఏంటి అసలు? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి మేము అంటే లైక్ ఇట్స్ జస్ట్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎస్ లిటిల్ ప్లేస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దట్ మేము దాన్ని ఏమంటారు ఒక 100 మందికి ఉద్యోగం ఇవ్వగలుగుతాము. ఇక్కడ లోకల్ ఏరియాలో 100 మందికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఒక ఆలోచన కోసం సార్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీరు
అంటే వారాహి వెహికల్ కి సంబంధించి ఇంటీరియర్ మీరే డిజైన్ చేశారు. సో ఆయన ఎప్పుడైనా కలవడం జరిగిందా? సార్ మేము ఫర్నిచర్ అక్కడ ఒక చిన్న సోఫా చేయడం జరిగింది. Hmm. అండ్ సార్ ఆల్రెడీ కలిసి ఉండే మాట్లాడినుండే అండ్ గెలిచిన తర్వాత కూడా మొన్న రీసెంట్ గా కలిసి అంటే మీ థాట్స్ ఆయనతో పంచుకోవడం కానీ, నేను ఆంధ్రప్రదేశ్ లో ఇలా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాను, బీకేపీ హోమ్స్ ని ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నానని ఆయనతో ఎప్పుడైనా మాట్లాడడం ఇలాంటివి ఏం చేశారు? సార్ మంగళగిరిలో సార్ పక్కనే సార్ మా బీకేపీ హోమ్ ఫర్నిచర్ అక్కడ సార్ ఆఫీస్ ఉందని అక్కడ పెట్టడం జరిగింది. బికాస్ సార్ బ్లెస్సింగ్స్ ఉండాలి అని. సార్తో ఎప్పుడు ఇది పంచుకోలేదు, బట్ అంత ఛాన్స్ మాకు రాలేదు. వస్తే ఖచ్చితంగా సార్ we wanted to expand in Andhra Pradesh and we're looking forward for Andhra Pradesh people and for BKP Homes. Thank you. Thank you, sir. Namaskaram. My name is Sanati Pani. I am the official Master of Ceremonies for the 30th edition of the CII Partnership Summit. Today I conducted the inaugural session where Honorable Vice President, Honorable Minister Shri Piyush Goyal, Honorable Andhra Pradesh CM along with a host of other esteemed dignitaries gave their speeches for the inaugural session. I have had a very good experience in Vizag always. I'm surprised to see how extremely neat and clean the whole city is, how everything is so well organized. Andhra Pradesh CM, Honorable CM Shri N. Chandrababu Naidu ji expressed in his speech that 7 editions of this summit have already been held in Andhra Pradesh. This just speaks of the immense trust that the industry has in the leadership of Honorable CM. And it's excellent to know that 30 editions of the summit has taken place. And we are very pleased to see the forging collaborations with the government of Andhra Pradesh that is taking place in currently, and we are very happy to also see the way Andhra Pradesh is setting the standards in infrastructure and economic growth. And like it was said in the inaugural session, that Andhra Pradesh is really excelling not just in the ease of doing business but really the speed of business. So that's also important, because not just ease but speed is also important, because time is limited and time is the essence here. So I'm very happy to I've come to Vizag several other times for important programs, and this time also I'm very happy and grateful to come here and attend this program. So thank you very much. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి అక్షరాల 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులుగా వచ్చాయి. ఒక్క విశాఖ కేంద్రంగా చేసుకొని 6 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిగా వచ్చాయి. అందులో 3 లక్షల కోట్ల రూపాయలు డేటా సెంటర్ల రూపంలో అయితే వచ్చాయి. గూగుల్ డేటా సెంటర్, అలాగే టీసీఎస్ డేటా సెంటర్, సిఫీ, ఇలా ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థలైనటువంటి సంస్థలు కూడా విశాఖ కేంద్రంగా చేసుకొని కార్పొరేట్ సంస్థల్ని అలాగే డేటా సెంటర్లని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతోంది. ఈ భాగస్వామ్య సదస్సుకి 105 దేశాల నుంచి అయితే ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ భాగస్వామ్య సదస్సులో ఎంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు, ఇక్కడ ఎలా ఉందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. Hi Andy. ఎక్కడి నుంచి వస్తున్నారు? Vizag, and we are proper from Vizag. We represent Inspire IT Solutions from Visakhapatnam, which is located in the Hill 2. We are employers from that company, and we came here to support this organization as a organizer. We represent that company, and we are very excited to be here, part of this event. This is the 4th event we are in it, and we are really excited to see global investors are here, and across the country and across the globe. All the government heads are here, and we are very excited. We met several of people here, and this is the very the good platform from Visakhapatnam to grow as a as we know, Visakhapatnam had everything as a beaches, the hills, a very beautiful place here, and we see previously the business hadn't come well, but with this government in Andhra Pradesh, Honorable Chief Minister Chandrababu Naidu and Honorable Minister of IT Minister of Nara Lokesh Garu, they held a phenomenal job, and we see lot of improvement in Visakhapatnam in the last 16 months. We see lot of infrastructure grown well, and we see అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరి 16 నెలలు అవుతుంది. ఈ 16 నెలల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వచ్చాయి. ఇప్పుడు భాగస్వామ్య సదస్సులో కూడా 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల వ్యవహారం మీద ఎంఓయూలు అయితే జరుపుకోబోతున్నారు. అలాగే పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి చంద్రబాబు గారు మౌలిక వసతులు కల్పిస్తూనే భారీగా రాయితీలు అయితే ఇస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు?
So this is the this is the not first for Honorable Chief Minister of Chandrababu Naidu. Is the first time this CM position he took on in the last year, and he has very phenomenal vast experience in industrialization in the IT field. So last 16 months he came up with the several initiatives where central government also looking forward to the AP state to where the incentives are there. The lot of we see the Google is coming here, and other companies are coming here. They are started investing. They are looking coastal area Visakhapatnam as a prime place to invest in Andhra Pradesh and in India also. So lot of here and government and other organization working together. Our goal is to simple to make Andhra Pradesh proud and make our Visakhapatnam proud, because ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఇప్పుడు గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతోంది. ఏమనిపిస్తుంది? ఇది చాలా 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 అద్భుతమైందండి. దిస్ ఇస్ ద నాట్ ఇట్స్ అ వెరీ లార్జ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ వైజాగ్. ఇట్స్ నాట్ అబౌట్ ద అదర్ కంట్రీస్. దే ఆర్ మెనీ కంపెనీస్ ఆర్ బిడ్ ఫర్ దిస్ డేటా సెంటర్, బట్ our honorable chief minister able to crack this offer, and he gave multiple opportunity to Google. They had many meetings in Davos, and finally we cracked it. We really proud being in Visakhapatnam, and we are looking more opportunities. We see that I'm assured that in upcoming days we get more companies to visit Vizag, and we'll get more opportunities. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్స్ కానీ పీజీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ అవకాశాల కోసం ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగా అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ ఎత్తున పెట్టుబడులు అయితే వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. సో ఎన్నో లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు అయితే దక్కబోతూ ఉన్నాయి. ఎలా అనిపిస్తుంది అంటారు? So it's a great news for us. In Visakhapatnam. So previously, even I'm a IT employee. Okay, I'm a senior manager in service delivery in working in Inspire IT Solution. Previously, I worked in Hyderabad. I worked in Bangalore, in different cities. Now I can see that Vizag is growing on. So for like me as a IT player, we get more opportunities in Vizag. So whomever working outside of this state or Visakhapatnam, they happily come back and settle down in this beautiful place, city of destiny. రైట్, థ్యాంక్ యూ. Thank you so much.